మేం కోర్టులో అడుగు పెడితే జాతకాలు మారిపోతాయి. నాలుగు కోట్ల నా మెడలో 3 ముళ్ళ. ప్రసాదు, ఒక్క నిమిషం పక్కకు రా, మాట్లాడాలి. పదదీపు. ఏంటి, ఏమైంది భువనా? నీ పెద్ద కొడుకు కోడలు మనపై పగబట్టారు ప్రసాద్. నన్ను దీపుని ఆ కేసులో ఇరికించి జైలు పాలు చేయాలని చూస్తున్నారు. ఏం మాట్లాడుతున్నావు భువనా? లేకపోతే ఏంటి డాడ్, ఆ మళ్ళీ వాళ్ళు కోర్టు బయటే కాంప్రమైజ్ అయ్యి డబ్బులు తీసుకోవడానికి ఒప్పుకుంటే అన్నయ్య వదినేమో ససేమరా అంటున్నారు. దాని అర్థం ఏంటి? మమ్మల్ని ఎలాగైనా జైలుకు పంపించాలనే కదా. ఒరేయ్, వాళ్ళకు ఆ ఉద్దేశమే ఉంటే నీకు అనుకూలంగా ఆ వీడియో సాక్ష్యం ఎందుకు సంపాదిస్తారు? నిన్న నువ్వు అరెస్టు కాకుండా వాళ్ళెందుకు అడ్డుకుంటారు భువనా? నీకింకా అర్థం కావట్లేదు ప్రసాద్. నీ పెద్ద కొడుకు కోడలు తడిగుడ్డతో గొంతులు కోసే రకం. నమ్మించి మోసం చేస్తారు, నట్టేట ముంచేస్తారు, సర్వనాశనం చేస్తారు. అవును డాడీ, నేను మమ్మీ జైలుకి పోతే నువ్వు ఒంటరి వాడి అవుతావు. పరువే ప్రాణంగా భావించే నువ్వు ఆత్మహత్య చేసుకుంటావు. ఆ తర్వాత మన ఆస్తినంతా పెద్దమ్మ, అన్నయ్య, వదినలు అనుభవించొచ్చని ప్లాన్ చేశారు. ఈ నాటకానికి అస్సలు సూత్రధారి సుమిత్రక్క ప్రసాద్. తనని నిర్లక్ష్యం చేసి నన్ను పెళ్లి చేసుకున్నావని నీపై పగబట్టింది. తన స్థానంలోకి నేనొచ్చానని నా మీద, హర్ష స్థానంలోకొచ్చాడని దీపు పైన కోపం పెంచుకుంది. ఇప్పుడు టైం చూసి దెబ్బ కొడుతుంది. మనపై ప్రతీకారం తీర్చుకోబోతుంది. నిజం డాడ్, అందుకే పెద్దమ్మ కావాలని లాయర్ అయిన వదిన మీకే తెలియకుండా కోడలుగా తెచ్చుకుంది. అంతా ప్లాన్ ప్రకారమే జరుగుతుంది డాడ్. వాళ్ల ప్లాన్ ని తిప్పికొడదాం ప్రసాద్. మళ్ళీ వాళ్ళకి డబ్బులిచ్చి కోర్టు బయటే సెటిల్ చేసుకుందాం. అవును డాడీ, వాళ్ళు 4 కోట్లు అడిగారు. బార్గెన్ చేస్తే 2 కోట్లకో 3 కోట్లకో ఒప్పుకుంటారు. సెటిల్మెంట్ చేసేసి చేతులు దులుపుకుందాం డాడీ. ఏమిట్రా చేతులు దులుపుకునేది? వాళ్ళు అడిగేది 100,000, 1,000, లక్షలు కాదు, కోట్లు. కోట్లు అడుగుతున్నారు. డబ్బులేమన్నా చెట్లు కాస్తున్నాయా? మాకంటే నీకు డబ్బులు ఎక్కువ ప్రసాద్. మీరే ఎక్కువ భోనా, కానీ ఆ గురవయ్య వాళ్ళ మాట మీద నిలబడతారన్న గ్యారంటీ లేదు. వాళ్ళ ఆశలకు అంతు లేకుండా పోయింది. ఎంత ఇస్తూ పోతాం? అంటే వాళ్ళు కోర్టుకు రానిస్తారా డాడ్? మామకే నాకు శిక్ష వేస్తారా? ఓరే, ఇదంతా నీ వల్లే వచ్చింది. నువ్వు కనుక ఆ మల్లి వెంట పడుండకపోతే ఆ పిల్లకి మన ఇంటి మీద కన్ను పడుండేది కాదు, ఇంత నాటకం ఆడుండేది కాదు, మీ అమ్మ వాళ్ళకి యాక్సిడెంట్ చేసి ఉండేది కాదు. మొత్తం నువ్వే చేసావు. అయితే ఇప్పుడు ఏమంటావు ప్రసాద్? నా వల్ల ఒకరికి కాళ్ళు పోయాయి, ఒకరికి చేతులు పోయాయి. నాకు శిక్ష పడుతుంది. అది నిజమని నేను అనుకోవటం లేదు. ఆ మళ్ళీ వాళ్ళు మళ్ళీ నాటకం ఆడుతున్నారేమో. నాకెందుకు దివ్య చెప్పిందే నిజం అనిపిస్తుంది. ఈ కేసులో దివ్యనే నమ్మాలనిపిస్తుంది. చూడండి, ఏం జరిగినా సరే కోర్టు లోపలే తెలుసుకుందాం. కోర్టు బయట సెటిల్మెంట్ మాత్రం వద్దు. ఇప్పుడేం చేద్దామా? ఏమో దీపు, మన తలరాత ఎలా ఉందో ఏమో. మనం తొందరపడ్డామా దివ్య గారు? కోర్టు బయట సెటిల్మెంట్ చేసుకుంటే బెటరా? లేదండి, వాళ్ళు పక్కా ఫ్రాడ్. నాకు తెలిసి
వాళ్ళు సీరియస్ గా ఇంజూర్ అవ్వలేదు. ఆ మల్లికి కాళ్ళు పోలేదు, గురవయ్యకి చేతులు పోలేదు. అంతా నాటకం ఆడుతున్నారు. అవునమ్మా, నాటకమే ఆడుతున్నాం. 4 కోట్లు అడిగాం, కనీసం 3 కోట్లైనా వస్తాయి. రాజేంద్ర ప్రసాద్ గారు మా తరపున వాదించను అంటున్నారు. మీరు మా తరపున వాదిస్తే మీకు 25 లక్షలు ఇస్తాం. అంటే మమ్మల్ని గెలిపించి డబ్బులు ఇప్పించినా ఓకే, లేదా నన్ను ఆ ఇంటి కోడల్ని చేసినా పర్వాలేదు. ఓకే, మీ నాటకాన్ని కంటిన్యూ చేయండి. ఆ, ఆ, ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు బయటపడకూడదు. అలాగేనమ్మా. ఓకే. వీళ్ళు డ్రామా ఆడుతున్నారని మనం ప్రూవ్ చేయటం ఎలా? దివ్య, మీ అత్తయ్య దీపు ఆ గురవయ్య వాళ్ళకి డబ్బులిచ్చి వదిలించేసుకుందాం అంటున్నారు. కానీ నాకెందుకో నువ్వు చెప్పిందే కరెక్ట్ అనిపిస్తుంది. వాళ్ళ సంగతి కోర్టులోనే చూద్దాం. ఏంటండి, మాకు శిక్ష వేయించేదాకా మీకు నిద్ర పట్టేలా లేదు. అలాంటిదేం జరగదు పిన్ని. జరిగితే అప్పుడేం చేస్తావు అన్నయ్య? వాళ్ళు నాటకం ఆడుతున్నారు దీపు. అది మనం ప్రూవ్ చేయాలి. అందుకు నా దగ్గర ఒక ఐడియా ఉంది. బట్ మీరందరూ నాకు కోఆపరేట్ చేయాలి. ప్లాన్ ఏంటమ్మాయి? ఇది ప్లాన్. ప్లాన్ బానే ఉంది, కానీ కోర్టు బయట అందరూ చూస్తుండగా అలా చేయటం బాగుండదేమో. జడ్జి గారికి తెలిస్తే న్యూసెన్స్ అవుతుందేమో. దివ్య, న్యాయం కోసం ఇలా చేయాల్సి వచ్చిందని మనం జడ్జి గారికి చెప్దాం నాన్న. బోనా, నువ్వేమంటావు? ఏదో ఒకటి చేయండి, మాకు శిక్ష పడకుండా చూడండి. పదరా దీపు, స్టార్ట్ చేద్దాం. రేయ్, ఈ రోజు మిమ్మల్ని వదలను, చంపి పడేస్తాను మిమ్మల్ని. అన్నయ్య, హర్ష, ఆగన్నయ్య. మిమ్మల్ని అన్నయ్య, చంపేస్తాను. వద్దన్నయ్య. వద్దండి. వాళ్ళు ఏం చేయకన్నయ్య. ఆగండి. ఆల్రెడీ అత్తయ్య వాళ్ళకి యాక్సిడెంట్ చేశారు. మళ్ళీ మీరు ఏదైనా చేస్తే చాలా ఇరుక్కుపోతాం. ఆగే ప్రసక్తే లేదండి. వాళ్ళంతా చూస్తాను ఈ రోజు. అయ్యో, వాళ్ళు ఏమండి? మనల్ని బెదిరిస్తారు. ఆగండి. వాళ్ళకు ఎంత ధైర్యం! మరి హర్ష, వద్దురా. వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళ మొహం మీద పడేద్దావురా. వాళ్ళతో మనకెందుకురా? అవును హర్ష బాబు, 4 కోట్లే కదా, పోతే పోయింది వెధవ డబ్బు. వాళ్ళను వదిలించేసుకుందాం. అమ్మా, వాళ్ళు కావాలనే మన బండారం బయట పెట్టాలని చూస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మనం బయటపడకూడదు. ధైర్యంగా ఉండు. నో, వాళ్ళని అస్సలు వదలను. వాళ్ళని చంపి జైలుకు పోతాను. అవసరమైతే ఉరితాడునే ముద్దాడతాను. అస్సలు మన డబ్బే అడుగుతారా? మన పరువే తీస్తారా? వీళ్ళ ప్రాణాలు తీసేస్తాను. అన్నయ్య, వద్దన్నయ్య. అన్నయ్య, ఆగన్నయ్య. రే గురవయ్య, నా పగలు హర్ష కొట్టేస్తా. బాబు, ఆగమంటుంటే పారేస్తా. అన్నయ్య, వద్దన్నయ్య. ఆగన్నయ్య. ఏమండి? వద్దండి. వదులు తమ్ముడు, ఆ కర్రీ తమ్ముడు వదులురా. వెధవ డబ్బు కోసం నువ్వు హంతకుడు అవ్వద్దు. లేదు పిన్ని, హర్ష బాబు, నా మాట విను. లేదు పిన్ని, ఈ రోజు నేను చంపి తీరుతాను. ఏమండి? వద్దండి. రే వదలరా. రే అన్నయ్య, వదలండి. ఆగండి.
వెళ్తారా లేదా మీరు? వదలండి, వీడిని చంపేస్తాను. చూసారా దివ్య గారు, వీడిదంతా నాటకం. ఈ అమ్మాయిది కూడా నాటకమే అయి ఉంటుంది. నిన్ను రేయ్, ఆగు! కాపాడండి. ఏయ్, ఆగు! అమ్మో, చంపేస్తున్నాడు బాబు. ఎక్కడికి పారిపోతావు? కాపాడు. ఏ గురువయ్య, నన్ను చంపేసేలా ఉన్నాడు, కాపాడండి బాబు. బయటికి రా. ఎస్ఐ గారు, మా ప్రాణాలు కాపాడండి ఎస్ఐ గారు. ఈ హర్ష బాబు నన్ను చంపేద్దామని చూస్తున్నాడు బాబు. రక్షించండి సార్, మా ప్రాణాలు మీరే కాపాడాలి. అయ్యో రాజేంద్ర ప్రసాద్ గారు, మీరే రక్షించాలి సార్. అమ్మ దివ్యమ్మ, నువ్వే దిక్కమ్మా. అమ్మ భువనమ్మ, దీపు బాబు, రక్షించండి బాబు. నా పెళ్ళాం బిడ్డలకి అన్యాయం చేయకండి బాబు. ఎస్ఐ గారు, కాపాడండి సార్, కాపాడండి. మిస్టర్ హర్ష, వాట్ ఇస్ దిస్? చేతిలో కరెంట్ ముందు కింద పడేయండి. పడేయండి. కోర్టు బయట ఈ వ్యక్తిని చెప్పాలని చూస్తావా? ఆల్రెడీ మీ పిన్ని వల్ల ఇద్దరు 2 చేతులు పోయాయి. అవును సార్, పాపం చేతులు విరిగిన ఈ గురవయ్యకి ఇప్పుడు చేతులు ఎలా పనిచేస్తున్నాయి సార్? ఏంటయ్యా చేతులు పోయాయని చెప్పా? ఇదేంటి? అది సార్, అది 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 కాదు ఇది అని నసుకుతావేంట్రా? నీ మోస్తాన్ని బయట పెట్టడానికేరా మేమంతా నాటకం ఆడాం. ఇన్స్పెక్టర్ గారు, ఈ గురవయ్య నాటకం ఆడుతున్నాడు. తనకు చేతులు పోయాయని, తన కూతురికి కాళ్ళు పోయాయని అబద్ధం చెప్తున్నాడు. మమ్మల్ని డబ్బులు కూడా డిమాండ్ చేస్తున్నాడు. అవును సార్, 4 కోట్లు డిమాండ్ చేశాడు. ఏంటయ్యా మమ్మల్ని చీట్ చేస్తావా? లేదు లేదు సార్, నా చేతులు పోయిన మాట అబద్ధమే, కానీ నా కూతురు కాళ్ళు నిజంగానే పోయినాయి సార్. దానికి రేపు పెళ్ళెలా అవుతుంది సార్?
కుంటిదాన్ని ఎవరు చేసుకుంటారు సార్? అందుకే సార్ నష్టపరిహారం అడిగాను. సరే ఏడవకు. ప్రసాద్ సార్, ఏదైనా ఉంటే కోర్టులో తెచ్చుకోండి, ఇలా బయట కాదు. మీరు కూడా ఏంటి సార్, ఇంత సీనియర్ లాయర్ అయి ఉండి కోర్టు బయట గొడవ చేస్తున్నారు? ఇదంతా మావయ్య గారు చేసింది కాదు సార్, నేను చేసింది. వీడి మోసాన్ని బయట పెట్టాలని మేము ఇలా చేశాం. ఇలా చేయబట్టే వీడొక పెద్ద ఫ్రాడ్ అని తెలిసింది. సరే, ఏదున్నా కోర్టులో తెచ్చుకోండి మేడం, బయట గొడవ చేయొద్దు. గురవయ్య, నీ కూతురుని తీసుకుని బయటకు వెళ్ళు. వెళ్ళు. పదమ్మా. కోర్టు బయట గొడవ చేయొద్దు ప్లీజ్. సరే ఎస్ఐ గారు. దివ్య, థ్యాంక్స్ అమ్మా. నీ వలన, నీ ప్లాన్ వలన ఆ గురవయ్య చేతులు పోగొట్టుకోలేదన్న విషయం అందరికీ తెలిసింది. మళ్ళీ కూడా దొరుకుంటే బాగుండేది. కోర్టు బయటే కేసు గెలిచేవాళ్ళం. అది మాయదారి మళ్ళీలా ఉందత్తయ్య. అయినా పర్వాలేదు, దాని సంగతి కోర్టులోనే తేల్చుకుంటాను. ఇంకాస్త భయపెట్టుంటే ఆ మళ్ళీ కూడా లేచి పరిగెత్తేది. అప్పటికే నీ యాక్టింగ్ సూపర్ అన్నయ్య. వదిన ప్లాన్ కి నువ్వు బాగా న్యాయం చేసావు. నువ్వు ఇలానే ఫ్రాడ్ చేస్తా ఉండు. మీ వదినేమో ప్లాన్ చేస్తూ ఉంటుంది, నేనేమో యాక్ట్ చేస్తూ ఉంటా. ఇంకొకసారి ఇలాంటి విధవేషాలు వేసావనుకో ఉంటదిరా. ఏంటయ్యా అలా పరిగెట్టావు? మన ప్లాన్ అంతా పాడు చేసావు. ఏం చేయనే, ప్రాణభయంతో పరిగెత్తాను. నేను ఇంకా అక్కడే ఉంటే ఇద్దరం పరిగెత్తాల్సి వచ్చేది. మొత్తం ప్లాన్ అంతా పాడైపోయేది. అందుకే తెలివిగా నిన్ను అక్కడనే ఉంచి నేను అక్కడే పరిగెత్తాను. మీరెలా ప్లాన్ చేశారో వాళ్ళు కూడా అలాగే ప్లాన్ చేసినట్టున్నారు. కాసేపట్లో కోర్టు స్టార్ట్ అవుతుంది, లోపలైనా జాగ్రత్తగా ఉండండి. అలాగే మేడం, మీరు ఎలా చెప్తే అలాగే. తీసుకో బాబు. పంతులు గారు, చక్రపాణి గారు మీకు బాగా తెలుసా? చక్రపాణి ఎవరు? ఈ ఇంటి ఓనర్ అండి. ఈ మధ్య అమెరికా వెళ్లారు. ఈ ఇంటి ఓనరు ఏడుకొండలు గారు కదా. చక్రపాణి అంటాడేమిటి? ఒకప్పుడు ఈ ఇంట్లో వాచ్మెన్ సార్. చక్రపాణి గారే డబ్బులిచ్చి ఆటో కొనిచ్చారు సార్. ఉంటాను సార్. బాబు, ఈ ఇంట్లో ఏడుకొండలు అనే ఒక ఆయన ఉన్నారు. నా తర్వాత వాచ్మెన్ గా వచ్చారు సార్. వాళ్ళ ఆవిడ తయారు, వాళ్ళ కూతురు కుమారి వంట పనులు, పాచి పనులు చేస్తుంటారు సార్. గురుగారు, వాళ్ళు పెద్ద కిలాడీలు. వాళ్ళతో కాస్త జాగ్రత్త. ఉండదు సార్. అమ్మ నా ఏడుకొండలు, నాకే నామాలు పెడతావా? చెప్తా నీ సంగతి. లలలు 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 లలలు. రేయ్, ఎవడా నువ్వు? చెప్ప పెట్టకుండా లోపలికి వచ్చేస్తున్నావా? పర్మిషన్ తీసుకోకర్లా? ఎవరయ్యా వచ్చింది? మచ్చి మచ్చి పూల్, మచ్చి 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 పూల్. నానా 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 నానా. అమ్మా, షాంపూ ఎక్కడుందే?
మీ అసలు పద్ధతులు అవతారాలు ఇవన్నమాట. అమెరికాలో మునసబులు సర్పంచులు కరణాలు ఉంటారంటే నాకు డౌట్ రావాల్సింది. నన్నే మోసం చేస్తారా?